హాయ్ గైస్ వెల్కమ్ టు క్రికెట్ రూమ్. యాక్చువల్‌గా మనందరికీ తెలిసిందే నిన్న మెగా ఆక్షన్ జరిగింది ఐపీఎల్ సంబంధించి. నిన్న డే వన్ మెగా ఆక్షన్‌లో మన ఎస్ఆర్‌హెచ్ టీమ్ గురించి మాట్లాడుకుందాం. ఎస్ఆర్‌హెచ్ వాళ్ళు యాక్చువల్‌గా వాళ్ళు 45 సీఆర్ మిగిలి ఉంది వాళ్ళ పర్స్. 75 సీఆర్ ఏమో వాళ్ళు బై చేసేసారు వాళ్ళకున్న ప్లేయర్స్‌ని. కానీ 45 సీఆర్‌తో వాళ్ళు ఏం కొంటారా అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ 45 సీఆర్‌కి కావేమా చాలా బాగానే కొంది. చాలా బాగా కాదు, చాలా చాలా బాగా కొంది. యాక్చువల్‌గా వాళ్ళకి ఓపెనర్ చాలా స్ట్రాంగ్. వాళ్ళకున్న మెయిన్ రీజన్ ప్రాబ్లమ్ వచ్చి వన్ డౌన్. సో, వన్ డౌన్ ప్లేయర్ మనం యాక్చువల్‌గా ఇషాన్ కిషన్ గాని, నితీష్ రాణా గాని ఇలాంటి ప్లేయర్స్‌ని కొంటే బావుందని మనం అనుకున్నాం. కానీ వాళ్ళు నిజంగానే సేమ్ యాజ్ టీజ్‌గా ఇషాన్ కిషన్ కొనుక్కున్నారు. వాళ్ళకి ఇషాన్ కిషన్ కొనటం వల్ల 11.25 సీఆర్‌కి ఇషాన్ కిషన్ కొన్నారు. ఇషాన్ కిషన్ కొనటం వల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది ఇప్పుడు. సో, లెఫ్ట్ హ్యాండ్ ఇప్పుడు బై మిస్టేక్ ఓపెనర్స్ ఇద్దరిలో లెఫ్ట్ హ్యాండర్స్ కాబట్టి ఎప్పుడైనా వికెట్ పడితే వెంటనే ఇషాన్ కిషన్ కూడా సేమ్ లైక్ పవర్ ప్లేయర్ లాగా తను కూడా చాలా ఫైర్ వర్క్ ప్లేయర్. సో, తను కూడా చాలా ఫాస్ట్‌గా ఆడతాడు కాబట్టి చాలా అడ్వాంటేజ్. సో, ఇషాన్ కిషన్ వాళ్ళకి చాలా మంచి బై. సో, కాయమన్ ఉన్న ప్లేయర్స్‌లో ఇషాన్ కిషన్ చాలా మంచి ప్లేయర్. యాక్చువల్‌గా ఇది మొత్తం అందరిలో వీళ్ళు కొన్న ప్లేయర్స్ ఎవరెవరంటే ఇషాన్ కిషన్ ఫస్ట్ 11.25 సీఆర్ పెట్టి ఇషాన్ కిషన్ కొన్నారు. నెక్స్ట్ మొహమ్మద్ షమి తను 10 సీఆర్ పెట్టి కొన్నారు. తర్వాత హర్షల్ పటేల్ 8 సీఆర్ పెట్టి కొన్నారు. నెక్స్ట్ రాహుల్ చహర్ స్పిన్నర్ లెగ్ స్పిన్నర్ 3.2 సీఆర్ పెట్టి కొన్నారు. నెక్స్ట్ అభినవ్ మనోహర్ తను కూడా 3.2 సీఆర్ పెట్టి కొన్నారు. నెక్స్ట్ అథర్వ తైడి ఇతను అన్క్యాప్డ్ ప్లేయర్ తిను 30 లాక్స్ పెట్టి కొన్నారు. ఇంకా వీళ్ళు కొన్న ప్లేయర్స్ అందరూ చాలా మంచోళ్ళు. సిమ్రన్‌జిత్ సింగ్ తిను లాస్ట్ టైమ్ సీఎస్‌కేకి ఏసేవాడు బౌలింగ్. తను కూడా చాలా ఫాస్ట్‌గా ఏసేవాడు. తను కూడా మంచి బై. ఆహ్, యాక్చువల్‌గా టోటల్‌గా మనం ఎస్ఆర్‌హెచ్ టీమ్ రివ్యూ చేస్తే ఎస్ఆర్‌హెచ్ టీమ్ చాలా బాగా కొన్నారు. వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ స్పిన్నర్స్. సో, స్పిన్నర్స్‌లో వీళ్ళు రాహుల్ చహల్‌ని, జంపాని ఇద్దరిని కొన్నారు. కానీ వీళ్ళకి మిగిలింది 5.15 సీఆర్. సో, సెకండ్ డే నాడు వీళ్ళు ఇంకా మాక్సిమం కొంటానికి ఎవరు లేరు వీళ్ళకి. సో, మాక్సిమం వీళ్ళు అన్‌క్యాప్ ప్లేయర్స్‌ని లైక్ ఎవరైనా బడ్జెట్‌లో వస్తే లో డొమెస్టిక్ ప్లేయర్స్‌ని కొంటారు మాక్సిమం. లేకపోతే వీళ్ళు ఇంకా ఫారినర్స్‌ని యాక్చువల్‌గా ఒకడినైనా తీసుకోవాలి. వీళ్ళు ఎగ్జాక్ట్‌గా 4 ఫారినర్సే ఉన్నారు. సో, అది కొంచెం కష్టమైపోతుంది. సో, కొంచెం వీళ్ళు సెకండ్ డే నాడు గనుక ఏమైనా ఇంకో 1 సీఆర్, 2 సీఆర్ పెట్టి ఎవరైనా మంచి ఫాస్ట్ బౌలర్‌ని గాని, మీడియం పేసర్‌ని గాని కొనుక్కుంటే కొంచెం అడ్వాంటేజ్ జరుగుతుంది. ఓవరాల్‌గా ఎస్ఆర్‌హెచ్ టీమ్ మన ప్లేయింగ్ 11 చూసుకుంటే ఓపెనింగ్ వచ్చి అభిషేక్ శర్మ, టర్వస్ సెట్ వస్తారు. 1 డౌన్ ఇషాన్ కిషన్. నెక్స్ట్ 2 డౌన్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి ఆడతాడు. సో, నెక్స్ట్ దాని కంటిన్యూస్‌గా క్లాసన్ వస్తాడు. దాని తర్వాత ఫినిషర్‌గా వాళ్ళు అభినవ్ మనోహర్‌ని కొనుక్కున్నారు. చాలా మంచి బై అది. 3.2 సీఆర్ చాలా మంచి బై. యాక్చువల్‌గా అభినవ్ మనోహర్ చాలా పెద్ద హిట్టర్. కర్ణాటక ప్రీమియర్ లీగ్‌లో తను భారీ భారీ సిక్స్‌లు కొట్టేవాడు. యాక్చువల్‌గా 20 బాల్స్, 25 బాల్స్‌కి కూడా 50 కొట్టిన చాలా మ్యాచెస్ ఉన్నాయి అభినవ్ మనోహర్. దాని తర్వాత వెంటనే ప్యాట్ కుమిన్స్ కెప్టెన్ కాబట్టి తను బౌలింగ్, బ్యాటింగ్ 2 ఏస్తాడు. సో, 1-6 ప్లేయర్స్ ఇక్కడ కంటిన్యూషన్‌గా సెట్ అయిపోయింది. సో, నెక్స్ట్ స్పిన్నర్స్‌కొస్తే మనకి రాహుల్ చహార్ ఉన్నాడు. ఆడమ్ జంపా ఉన్నాడు. సో, నెక్స్ట్ వచ్చి హర్షల్ పటేల్ లోకల్ బౌలర్ ఉన్నాడు. మొహమ్మద్ షమి లోకల్ బౌలర్ ఉన్నారు. సో, మాక్సిమం వీళ్ళు టీమ్‌ని ఇదే ప్లేయింగ్ 11గా ఉంటది మాక్సిమం. ఇదే ఇంకా వాళ్ళు ఫైనల్‌గా ఉందనుకుని వాళ్ళు మాక్సిమం డబ్బులన్నీ ఖర్చు పెట్టి కొనేసారు. యాక్చువల్‌గా ఈ టీమ్ కొంచెం మంచి టీమే. యాక్చువల్‌గా బౌలింగ్ కూడా షమి ఏస్తాడు. డెత్ బౌలింగ్ ఏస్తాడు. హర్షల్ పటేల్ దగ్గర చాలా వేరియేషన్స్ ఉంటాయి. స్లో బాల్స్ ఉంటాయి, కట్టర్స్ ఉంటాయి, లెగ్ కట్టర్స్ ఏస్తాడు, బౌన్సెస్ ఏస్తాడు. తను కూడా 2 టైమ్స్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్ కూడా. సో, తను కూడా మంచి బౌలర్, మంచి బై అది కూడా. సో, కావాల్సొస్తే సిమ్రన్‌జిత్ సింగ్‌ని కూడా పెట్టుకోవచ్చు. సో, ఓవరాల్‌గా చూస్తే ఎస్ఆర్‌హెచ్ టీమ్ యాజ్ యూజువల్‌గా వాళ్ళు చాలా మంచి ప్లేయర్స్‌ని కొన్నారు డే 1. సో, మిగిలిన డే 2లో 5.15 సీఆర్‌లో వాళ్ళు ఎవరు డొమెస్టిక్ ప్లేయర్స్‌ని కొంటారో లేకపోతే ఏమన్నా లెగ్ స్పిన్నర్స్ కానీ, ఆఫ్ స్పిన్నర్స్ కానీ, లోకల్ ప్లేయర్స్‌ని ఏమన్నా కొంటే కొంచెం స్పిన్ అడ్వాంటేజ్ జరుగుద్ది. ప్రతి మ్యాచ్ జంపాన్ పెట్టుకుంటాకే అంత వాళ్ళేమి అంత ఇష్టంగా చూపియరు అనుకుంటున్నా నేను. ఏవైనా చెన్నై పిచ్చెస్ లాంటి వాటిల్లో ఒక ఇద్దరు స్పిన్నర్స్ కావాలి కాబట్టి జంపాని, రాహుల్ చహార్‌ని పెట్టుకోవచ్చు. యాక్చువల్‌గా వీళ్ళకి ఆఫ్ స్పిన్నర్స్ ఎవరు లేరు. ఆఫ్ స్పిన్నర్‌ని ఎవరైనా డొమెస్టిక్ ప్లేయర్స్‌గా కొంటే కొంచెం అడ్వాంటేజ్ జరుగుతుంది. సో, ఓవరాల్‌గా నేను చెప్పేది ఏముందంటే ఎస్ఆర్‌హెచ్ టీమ్ డే 1 ఆక్షన్‌లో చాలా బాగా కొన్నారు. కొంచెం విన్నింగ్ ప్లేయింగ్ 11 లాగే ఉంది. సో, చూడాలి మనం డే 2లో వాళ్ళు ఎలా కొట్టారో.
This is the review from our Cricket Room channel. Guys, please subscribe. Thank you.